డబ్బు శాశ్వతం కాదు. డబ్బే జీవితం కాదు. ఒక జడ్జి తన వృత్తి నుండి పదవి విరమణ అయ్యాక తన భార్య నుండి తనలోని భావాలను ఇలా పంచుకుంటున్నారు. లక్ష్మి, నేను లాయర్గా ఉన్నప్పుడు కానీ జడ్జిగా ఉన్నప్పుడు కానీ ఈరోజు నేను చూసిన నా చివరి కేసు లాంటిది చూడనే లేదు అని అన్నాడు. ఏంటా కేసు అని ఆమె అడగగా, ఒక తండ్రి తన కొడుకు తనకు నెలకు డబ్బులు ఇవ్వడం లేదని కేసు అన్నాడు. కొడుకుని పిలిచి, ఏంటయ్యా, నీ తండ్రికి నెలకు సరిపడ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు అని అడిగాను. మా తండ్రి గారు ఓ ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ పొందిన వ్యక్తి. నెల నెల ఆయనకు పెన్షన్ వస్తున్నది. బాగానే డబ్బులున్న వ్యక్తి. నా పైన ఇలా ఎందుకు కేసు పెట్టాడో అర్థం కాలేదు అన్నాడు. ఆ తండ్రి, అవును, డబ్బుకు నాకు లోటు లేదు, కానీ నా కొడుకు నెలకు 100 రూపాయలు కానివ్వండి స్వయంగా వచ్చి అందించేలా తీర్పు ఇవ్వమని అడిగాడు. తీర్పు చెప్పాక ఆ తండ్రిని కలిశాను. ఎందుకయ్యా ఇలా అడిగావు అని. మాకు ఉన్నది ఒకడే కొడుకు. మీరు ఇచ్చే తీర్పు కారణంగా ఆయన నెలకు ఒకసారి మా దగ్గరకు వచ్చి మాతో గడిపి వెళ్ళగలగని ఆశ. వాళ్ళ అమ్మకు వాడంటే ప్రాణమని అన్నాడు. ఇలా చెబుతూ ఆయన కళ్ళు తెరిచాయి. డబ్బే ప్రధానం అనుకుంటారు. అంతకంటే ఎక్కువగా మనల్ని ఎదురు చూసే వారుంటారని గుర్తించలేము. అప్పటి కన్నవారికి నేడు ఉన్న తల్లిదండ్రులకి చాలా తేడా కనిపిస్తుంది. మా పిల్లలు డబ్బు సంపాదించకపోయినా పర్వాలేదు, మా కళ్ళ ముందు ఉంటే చాలు, సరిపడా సంపాదన చాలు అనుకునేవారు. నేడు పిల్లలు అంటే వారు విదేశాలకు వెళ్ళిపోవాలి, లక్షలు సంపాదించాలని కోరుకుంటున్నారు. అందుకే ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు అనే వాటికి విలువ లేకుండా పోయింది. ఎవరైనా ఇవన్నీ పిల్లల నుండి ఎదురు చూస్తుంటే పిచ్చి వాళ్ళను చూసినట్లు చూస్తున్నారు. అనురాగం, ఆప్యాయత అందని ద్రాక్ష పళ్ళు కాకూడదు కనిపెంచిన తల్లిదండ్రులకు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.